మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ గడిలోనే మీకు నేర్పున్నాను అని చెప్పి దేవుడు ఇంత గట్టి మాట్లాడితే ఎంత గొప్ప ప్రేమిస్తున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. మీరేమి చెప్పవలసినది అంటే మీరు దబ్బుకుని ఎప్పుడైనా ఎవరితోటైనా మాట్లాడాలని అనుకుంటూ వచ్చినా కానీ దేవుని యొక్క వాక్యం ఎవరికైనా చెప్పాలి అని భయపడుతూ బాధపడుతూ ఒకవేళ వాళ్ళకి దేవుడి వాక్యం చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే దేవుడు నన్ను, లేకపోతే వాళ్ళు నన్ను దేవుని ద్వారా అనేక మంది నన్ను ఇట్లా అట్లా ఆ విధంగా అని అనుకుంటారేమో, నా మీద కోపడతారేమో, నన్ను తిడతారు కొడతారని భయపడుతూ బాధపడుతూ వస్తున్నావేమో, అట్లా విధంగా అనుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎప్పుడు మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పినాను. ఆ పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉండి ఆ గడిలోనే నీకు ఏం చెప్పాలని చెప్పేసి సంపూర్తి నీకు నేర్పిస్తాను బిడ్డని. దేవుడు ఎంత గట్టి మాట్లాడుతుంది, అద్భుతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి చేసుకుంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పుతుంది ఏం మాట్లాడాలి, ఎట్లాంటి మాటలు చెప్పాలి, ఎటువంటి విధంగా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరు చెప్పాలని కూడా దేవుడు సంపూర్తిని చెప్పించి మాట్లాడి మాట్లాడుతూ గొప్ప నడిపిస్తూ ఉంటున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి దేవుడిని సంపూర్తిగా చెప్తూ వచ్చినట్లయితే దేవుడిని గొప్పగా మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పుతుందని గట్టి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు నేర్పాలో అంతవరకు అంత గొప్ప నీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను, గొప్ప నేర్పిస్తానని మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తూ నీకు ఖచ్చితంగా ఆ సమయంలో నీకు గొప్పగా నేను నేర్పిస్తాను. ఎప్పుడు ఏది గొప్ప మాట్లాడాలో, ఎప్పుడు ఎంత వాక్యం ఎంత ఎక్కువగా చెప్పాలి, చూపించాలి మాట్లాడాలని నేను అనుకుంటూ వస్తున్నాను. అంత గొప్ప వాక్యాన్ని నేను నీకు చూపిస్తున్నాను, మాట్లాడతాను, జరిగిస్తానని దేవుడు ఇంత గట్టి మాట్లాడుతూ అంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఆ పరిశుద్ధాత్మ ఆ గడిలో మీకు గొప్ప నేర్పించేందుకు గొప్పగా ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు.